రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయంగా మారిందని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కజొన్న, శనగ, అరటి వంటి పంటలకు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్కువ కాలంలో భారీగా అప్పులు చేసినప్పటికీ రైతులకు ఉపశమనం కల్పించలేదని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా కూడా మనం ఆలోచన చేస్తే పెట్టుబడి పెరిగిపోయింది, ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా పంట దిగుబడి రావాలంటే, పంట వేసినప్పటి నుంచి పంట చేతికి రావాలంటే చాలా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇటు ఎరువులు కానీ మిగతా అన్ని ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఎక్కువ పెట్టుబడి పెరిగింది, పంట ఏమో బాగా వచ్చింది. ఈరోజు మొక్కజొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూస్తే చాలా జిల్లాల్లో మనం చూస్తే ఈరోజు మొక్కజొన్న పంటను చాలా జిల్లాల్లో కూడా అనంతపురం జిల్లా కానీ, పల్నాడు జిల్లాలు కానీ, కడప జిల్లా కానీ, విజయనగరం కానీ, గుంటూరు కానీ, నంద్యాల కానీ అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మొక్కజొన్న కూడా ఎక్కువ వేసినారు. ఎందుకంటే గతంలో పొగాకు కానీ మిగతా పంటలు వేయడం వల్ల నష్టపోవడము, దాన్ని పంట ఆల్టర్నేటివ్ పంటగా కొంత మొక్కజొన్న పంటను కూడా వేయడం వల్ల చాలా విస్తీర్ణం కూడా పెరిగింది. 1,00,000 హెక్టార్లు ఈ రాష్ట్రంలో గతానికంటే పెరిగింది. ఈరోజు మొక్కజొన్న పంట 35 క్వింటాల నుంచి 40 క్వింటాళ్ళు బాగా పంట వచ్చింది. ఈరోజు మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగింది, దిగుబడి బాగా పెరిగింది, పంట చేతికి వచ్చింది. ఎక్కువ పెట్టుబడి పెట్టి రైతులు పంటను పండించినారు. పండించిన పంటను అమ్ముకోవాలంటే ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు, కొనేవాళ్ళు లేరు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 2,400 రూపాయలు క్వింటాలకు. ఈరోజు మనం చూస్తే ప్రభుత్వం తరపు నుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రైతులు ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అప్పుల పాలైపోతా ఉన్నారు. అమ్ముకోవాలంటే దళారుల బారిన పడి తక్కువకు అమ్ముకొని ఈరోజు మనం చూస్తే ప్రతి ఎకరాకు మొక్కజొన్న రైతు దాదాపు 25,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు క్వింటాలు 1,700 కొంటా ఉంటున్నారు. దాంట్లో తరుగని అన్ని తీసేస్తే లాస్ట్కు 1,600 క్వింటాలకు చేతికి వస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తే డైరెక్ట్ ఎంతమంది డబ్బులు ఇవ్వాలంటే ఇంకా కొంత తగ్గించి ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఎకరాకు 800 రూపాయలు మినిమం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రతి మొక్కజొన్న రైతు క్వింటాలకు 800 రూపాయలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అంటే దాదాపు యావరేజ్ మీద 35 క్వింటాలు మినిమం అవుతా ఉన్నాయి. అంటే దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతు నష్టపోతా ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వము రైతులను ఆదుకునే దానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు బయట మొక్కజొన్నను కొనేవాళ్ళు లేక తక్కువ రేటుకు అమ్ముకొని రైతు నష్టపోతా ఉన్నాడు. శనగలు కూడా చూస్తే పెద్ద ఎత్తున పంట వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే 7.5 లక్షల మెట్రిక్ టన్నులు మనకు ఈ రాష్ట్రంలో రైతులు పంటను పండించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు దాంట్లో చూస్తే కనీసం 10-15% కూడా ఈరోజు శనగలు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప కొన్న పరిస్థితి కనపడట్లేదు. ఈరోజు శనగలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోతే ఈరోజు మద్దతు ధర 5,875 రూపాయలు ఉంది. ఆ మద్దతు ధరకు బయట తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి 5,100 అమ్ముకుంటున్నారు రైతు ప్రైవేటు వ్యాపారుల దగ్గర. వాళ్ళు తరుగని అదేని తీసేయడం వల్ల 4,900కే శనగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంటే దాదాపు 900 నుంచి 1,000 రూపాయలకు శనగ పంటను క్వింటాలు తక్కువకు అమ్ముకునే పరిస్థితి, దయనీయ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. దానికి కారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం. అంటే ప్రతి ఎకరాకు ఒక 15,000 రూపాయలు శనగ పంట పండించినటువంటి రైతు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి ఎకరాకు 10 నుంచి 15,000 రూపాయలు మద్దతు ధర కూడా లేక ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు నష్టపోతున్నారు.
ఈరోజు మొక్కజొన్న రైతులు ప్రతి ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోతున్నారు. ఈరోజు శనగ పంటకు 10 నుంచి 15,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. కేంద్రం నుంచి స్పందన లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తే బయటికి మాత్రం ఇదేదో రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ద్వారానే శనిగలు కొనుగోలు చేసిన పరిస్థితి చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని శనిగలైనా కూడా ఆ రోజు గిట్టుబాటు ధర కంటే కూడా ఎక్కువ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ వేల కోట్లైనా ఖర్చు పెట్టి రైతుల పక్షాన్ని నిలబడి రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు అమరావతి బిల్లు ఆగ మేఘాల మీద లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమం కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏర్పాటు చేసుకొని మీకు లాభాలు వస్తాయి కాబట్టి ఆగ మేఘాల మీద అమరావతి బిల్లును ఏదో ఒక పార్లమెంట్ లో చట్ట సవరణ చేశామని చెప్పి సంబరాలు ఊరూరు చేస్తున్నారు. ఎవరికేం ఒరిగింది? ఒక రైతుకు మేలు జరిగిందా? ఒక పేదవాడికి మేలు జరిగిందా? ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతును కానీ శనగ పండించిన రైతులను కానీ దళారీల బారిన పడి నష్టపోకుండా ఎకరాకి 25,000 నుంచి 30,000 రూపాయలు మొక్కజొన్న రైతు నష్టపోతున్నాడు. శనగ రైతు 10 నుంచి 15,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.